టీమిండియా అంచనాలు పెంచేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అదిరిపోయే విజయాలతో హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేసి ప్రత్యర్థులు టెన్షన్ పడేలా చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్లు మొత్తం దుబాయ్లోనే జరుగుతున్నాయి. ఉపఖండంలోనే సిరీస్ కావడంతో భారత జట్టును ఆపడం కష్టమనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు పూర్ ఫామ్ తో ఇబ్బంది పడిన ప్లేయర్లు ఇప్పుడు టచ్ లోకొచ్చారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ను బలంగా మార్చారు. టీమిండియా బ్యాటింగ్ లో డెప్త్ కూడా కనిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ తో సిరీస్ లో సెంచరీ కొట్టి రోహిత్ ఫామ్ అందుకున్నాడు. శుభ్మన్ గిల్ అయితే వేరే ఫామ్ లో ఉన్నాడు. 3 మ్యాచ్ల సిరీస్ లో నిలకడగా రాణించాడు. నెంబర్ 3 బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అహ్మదాబాద్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రత్యర్థులకు ఆటతోనే వార్నింగ్ ఇచ్చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. రాహుల్, అక్షర్ పటేల్ సైతం టచ్ లోనే ఉన్నారు. ఓవరాల్ గా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగం సైతం ఆకట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని యువ బౌలర్లు చెప్పేశారు. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ అంచనాలు పెంచేస్తున్నారు. షమి కూడా పర్వాలేదనిపించుకున్నాడు. జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి సైతం తగ్గేదే లేదన్నారు. ఓవరాల్ గా టీమిండియా ఇప్పుడు ఫేవరెట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతోంది. ఇంగ్లాండ్తో సిరీస్లో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణించడంతో టీం మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంది. 3 మ్యాచ్ల సిరీస్లో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 259 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అహ్మదాబాద్లో 112 పరుగులతో కాన్ఫిడెన్స్ ను పెంచుకున్నాడు. ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ 2వ స్థానంలో నిలిచాడు. అయ్యర్ 2 హాఫ్ సెంచరీలతో కలిపి 181 రన్స్ సాధించాడు. అక్షర్ పటేల్ 3 మ్యాచ్ల్లో కలిపి 106 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 122, విరాట్ కోహ్లీ 57 పరుగులు సాధించారు. రాహుల్ 52, హార్దిక్ పాండ్యా 36 పరుగులకు పరిమితమయ్యారు. బౌలింగ్ లో జడేజా, హర్షిత్ రాణా స్టామినా చూపించారు. చెరో 6 వికెట్లు దక్కించుకున్నారు. అక్షర్ పటేల్, పాండ్యా 3 వికెట్లు తీశారు. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి 2 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో టీమిండియా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా బరిలో దిగబోతోంది.